ఈ రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరులను దేవుడు దీవించును గాక. ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. గత 9 నుండి 11వ తారీఖు వరకును, అలాగే 12వ తారీఖు సువార్త దండయాత్రను దేవుని నామములో ఆయన జరిగించినాడు. ఆయన పనిలో మమ్మలను వాడుకున్నారు. ప్రార్థించిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఇంకను పరిచర్య బాగుగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సమయంలో మనం కీర్తనలు 32, 6, 7 వచనాలు చదువుకుందామండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థించెదరు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. చదవబడిన లేఖనాల ద్వారా మన దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆయన మనల్ని దర్శించి శ్రమలో మనకు ఆయనే ఆశ్రయముగాను ఆదరించు దేవుడుగాను చేసి విమోచన గానము మన్నోటున ఆయన ఉంచునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు మీ కుమారుడైన యేసు ప్రభువులో ఉదయము నుండి సాయంత్రం వరకు కాపాడినందులకు స్తోత్రాలు. ఈ దినమందు మీరు లేఖనాలు మాకు ఇచ్చినారు. మీ లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లేఖనాలలో ఉన్న ఆదరణ చొప్పున మమ్మలను నడిపించండి. ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభించుచున్నటువంటి గర్భిణీ స్త్రీలను మీరు దీవించి వారికి సులువైన కాన్పును అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభిస్తున్నటువంటి రుణాలతో ఉన్న వారిని మీరు ఆదరించండి. వారికి రుణ విముక్తి దయచేయండి. అలాగే గల్ప ప్రయాణాల్లో సహాయం చేయండి. అలాగే అక్కడ పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఇక్కడ విడిచి వెళ్ళిన కుటుంబం కూడా విచ్చలవిడి కాకుండా మంచిగా నుండుటకు సహాయం చేయండి. అలాగే చదువుకొని విద్యార్థులను బలపరచండి. ఉద్యోగ అవకాశములను దయచేయండి. ఆరోగ్యాలు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే చిన్న బిడ్డలకు నాయన మీ కాపుదల దయచేయండి. మీ యొక్క స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న సహోదరులు అక్కడ ఆయా కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో, అలాగే ఆసుపత్రుల్లో, స్కూల్లో, ఎయిర్పోర్టుల్లో, అలాగే పల్లి ప్రాంతాలు, తోటల్లో, విలేజుల్లో పనిచేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. డ్రైవర్లుగా ఉన్న వారిని, కుకింగ్ సెక్షన్లో ఉన్న వారిని, అలాగే తాపీ పని మొదలగు ఎండల్లో చేసే పనుల్లో నాయన నీ ప్రియులు ఉంటుండగా వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. సహోదరులను దర్శించండి. వారు డ్యూటీలు చేస్తూ ఎంతో ఎక్కువ శ్రమ పడుతున్నారు. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న మీ వాగ్దానము చొప్పున ప్రయాణాలంతటిలో మీ తోడు కాపుదలిచ్చి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ప్రతి విధముగా సంఘాన్ని బలపరచండి. ఇంకనూ నూతన విశ్వాసులు చేర్చబడుటకు సహాయం చేయండి. మీరు చేసిన కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశ రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలిచ్చి భారతదేశాన్ని మంచిగా పరిపాలన చేసే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ దేశ విదేశాల్లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండెను గాక. అందరికీ వందనాలు. మీ సేవకుడు కృష్ణ కేప. గుడ్ నైట్ అండి.